హాయ్ అండి. మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలండి అవి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మరసం, తగినంత నిమ్మరసం తీసుకోవాలండి. అందులో 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. తగినంత పచ్చిమిర్చి. కారం వేసుకోలేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేసుకోలేదు. ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇవన్నీ కూడా మనం మైదా ఎంతైతే తీసుకుంటామో క్వాంటిటీ, వాటికి తగ్గట్టు వేసుకోవాలి. మేము మైదా 1/2 kg తీసుకున్నానండి. అందుకు 4 నిమ్మకాయ రసం తీసుకున్నాను. 2 స్పూన్స్ బేకింగ్ సోడా సరిపోలేదు, అందుకే ఇంకో స్పూన్ వేసాను. 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ జీలకర్ర, తగినంత పచ్చిమిర్చి. అవి క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మైదా, ఇప్పుడు 1/2 kg మైదా అని చెప్పాను కదా, అది ఆ ప్యాకెట్ 1/2 kg అండి. మొత్తం వేసేసి కలిపేస్తాను. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకొని చిన్నగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆ మొత్తాన్ని. ఈ మైసూర్ బోండా అనేది అప్పటికప్పుడు మనం తయారు చేసుకొని వేసుకోవడం కన్నా కూడా మనం నైట్ తయారు చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్కి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసేసుకోకూడదు, బాగా జారు రాకూడదు, గట్టిగా ఉండకూడదు, మీడియంగా కలుపుకోవాలి. నిమ్మరసం ఎందుకు వేసామంటే మేము నైట్ కలిపి పెట్టుకుంటున్నాం కాబట్టి నిమ్మరసం అనేది పిండి పులవకుండా ఉండడానికి వేసుకున్నాము. అలాగే బోండాలోకి నిమ్మరసం చాలా టేస్ట్గా ఉంటుందండి, అందుకని నిమ్మరసం వేసుకున్నాము. బోండా మైదా మామూలుగా మనకి చాలా మెత్తగా ఉంటుంది కదా ఏదన్నా చేసుకున్నా కూడా, అందుకనేసి ఇలా ఈ రకంగా మనం పిండిని కలుపుకోవాలి. చూడండి, జ్యూసీగా రాలేదు, గట్టిగా రాలేదు, మీడియంగా పిండి అనేది కలుపుకున్నాము. ఈ విధంగా మనం పిండి కలుపుకోవాలండి. చూడండి, ఒకసారి మనం ఆ పిండిని అలా తీస్తే మనకి గట్టిగా ఉండకూడదు, జారిపోకూడదు. ఒకసారి చూడండి ఎలా తీస్తాను. ఇలా తీసినప్పుడు మనం పిండి గట్టిగా లేదు, బాగా నీరుగా లేదు, మీడియంగా కలిపి పెట్టుకున్నాము. ఈ విధంగా మనం నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, మనం నైట్ బోండా కోసం మైదా పిండి కలుపుకొని నానబెట్టుకున్నాం కదా, ఈ విధంగా మనం ఆయిల్లో వేసుకోవాలి. పాన్ నిండా వేయకూడదండి, వేస్తే అవి బోండా అనేది పగిలిపోతాయి. సో అవి ఫ్రీగా కాలేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని అవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చాయి.
ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి, ఆయిల్ అనేది ఉండదు. ఇలా తీసిన తర్వాత ప్లేట్లో టిష్యూ పేపర్ మీద వేసుకున్నామంటే కొంచెం ఆయిల్ ఎత్తినా కూడా అది కూడా మొత్తం పీల్చేసుకుంటుంది. చాలా క్రిప్సీగా ఉంటాయండి తినడానికి. చూడండి, మా పాపను తినమంటే యాక్టింగ్ చేస్తుంది తినడానికి. తనకి చాలా ఇష్టం బోండా. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అలా చిన్న చిన్న బోండాలు చేసి పెడితే. తిని చాలా సూపర్గా ఉందని చెప్పింది. ఈ వీడియో కనుక మీకు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.